నమస్తే, వెల్కమ్ టు నెట్ లీడర్ మీడియా. ఫిబ్రవరి మే 14 తెలంగాణను విద్యారంగంలో దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే టి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఫిబ్రవరి పట్టణంలో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరై రిబన్ కట్ చేసి మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచిరావుపల్లి మండల పరిషత్ పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రం, ఫిబ్రవరి 2వ వార్డు కేంద్రం, చెలిమిల్ల గ్రామ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతుందన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సన్నబియ్యం, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గుడ్ మార్నింగ్. ఈరోజు పెబ్బేరు అండ్ శ్రీరంగపూర్ 2 మండలాల్లో రంగాపూర్ దగ్గర మన ఏబిడి లిక్కర్ ఇండస్ట్రీ ఉంది. ఆ లిక్కర్ ఇండస్ట్రీ వాళ్ళు మన సిఎస్ఆర్ ఫండ్ నుంచి, సోషల్ కార్పొరేట్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వాళ్ళు దాదాపు 60 లక్షలు 13 అంగన్వాడీ సెంటర్లు, 11 స్కూల్స్కి ఆ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న లీడర్లు సుధారాణి గారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు, వారితో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో మనకి ఫండ్ ఇవ్వడానికి చాలా రోజుల నుంచి తరతర రిక్వెస్ట్ చేస్తుంటే హెడ్ ఆఫీస్ పంపించి బాంబేకి పంపించి ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చి కార్యక్రమాలు కంప్లీట్ చేసిన మా కంపెనీ డైరెక్టర్ రాజేష్ గారికి, వారితో పాటు ఉమాశంకర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, జిల్లా అధికారులు అందరూ ఉన్నారు వాళ్ళకి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి గారికి, మిగతా కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళందరికీ, సర్పంచులు ఉన్నారు వాళ్ళందరికీ, మిగతా అంగన్వాడీకి సంబంధించిన డిపార్ట్మెంట్లు, టీచర్సు వాళ్ళందరికీ, మిగతా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కాలనీ వాసులందరికీ, ఫిబ్రవరి ప్రజలందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ అంగన్వాడీ టీచర్లు చూసుకుంటున్నారు, పిల్లలు కొంచెం చూసుకోండి. ఈరోజు మన ఏబిడి ఫ్యాక్టరీ ఇక్కడ రంగాపూర్ దగ్గర ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 6,000 కోట్లు ట్యాక్స్ కడతారు వాళ్ళు. సో గవర్నమెంట్ ట్యాక్స్ పెద్ద ట్యాక్స్ కట్టిన వాళ్ళకి అభినందన తెలపాలని కోరుకుంటూ 6,000 కోట్లు. సో దాన్ని చాలా రోజుల నుంచి నేను కలెక్టర్ గారు చాలా పెద్ద పెద్ద పనులు అడిగిన వాళ్ళని, పెబ్బేర్లు ఉన్న అన్ని గ్రామాలు, మున్సిపాలిటీ ఉన్న అన్ని వార్డులు, అట్లనే శ్రీరంగపూర్ ఉమ్మడి పెబ్బేర్లు ఉన్న అన్ని స్కూల్స్, అంగన్వాడీస్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేసి మోడల్ అంగన్వాడీస్ అండ్ వాటర్ ప్లాంట్స్, స్కూల్స్, డిజిటల్ బోర్డ్స్ అవన్నీ ఫర్నిచరు ఇవ్వమని చెప్పినాం. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో 60 లక్షల దాకా ఖర్చు పెట్టి మనకి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ ఒకసారి వాళ్ళకు ఏబిడి మేనేజ్మెంట్కి చెప్పకుండా అభినందన తెలపాలని కోరుకుంటూ, దీనికి సహకరించి వాళ్ళతో పాటు మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది డిపార్ట్మెంట్లను ముందుకు పెట్టి చేయించిన గౌరవ కలెక్టర్ గారు కూడా మనం అభినందన తెలపాలని కోరుకుంటూ, ఇంకా రాబోయే రోజులలో राय साहब इधर पेम्पेर एंड श्रीरंगपुर दोनों एक ही पहले उम्मड़ मंडल है। इसके लिए बहुत स्कूल्स एंड आंगनवाड़ी सेंटर्स एजुकेशन सिस्टम में दूसरा के लिए नहीं पूछता, ओनली फॉर एजुकेशन सिस्टम में मेरे चेयरमैन साहब बोल रहे हैं। एक हाई स्कूल है इधर बड़ा, उसको थोड़ा कंपाउंड भी चाहिए, उसके लिए अभी अब मैं ऑलरेडी लेटर दे चुका है, वो भी देखना है। एंड बैलेंस आंगनवाड़ी सेंटर्स एंड पूरा वो एक बार आप कंसिडर करके मेरा कलेक्टर साहब पूरा एस्टिमेट करके आपको देता, वो कंसिडर करके आपको मैनेजमेंट से बात करके नेक्स्ट फेज में ये फंड में 2025-26 मंथ्स में ये मंडल को थोड़ा ज़्यादा कंसंट्रेट करने के लिए मेरा तरफ से रिक्वेस्ट कर रहा है। तो ऐसा और एक बहुत चाहिए। वनपर्ति में एक मेडिकल कॉलेज है, वो मेडिकल कॉलेज के लिए भी कलेक्टर साहब मैं बात करता, थोड़ा उधर स्टूडेंट्स के लिए थोड़ा एक बस भी चाहिए, वो भी थोड़ा आप कंसिडर करना पड़ता। एंड इधर पेम्पेर मंडल एंड ये श्रीरंगपुर मंडल में स्कूल्स एंड बच्चे लोग के अब बहुत हेल्प करना पड़ता है, थोड़ा सोच लेंगे। एंड దాంతో పాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లల కోసం అంగన్వాడీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఆల్రెడీ బెడ్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం। దాంతో పాటు
మనం పైలట్ ప్రాజెక్ట్ కింద అంగన్వాడీ పిల్లలకు జూబ్లీహిల్స్లో ఒక సెంటర్, మొబైల్ సెంటర్ ఓపెన్ చేసి దానిలో ఇక్కడ ఉన్న పిల్లలకు పొద్దున్న వాళ్ళ తల్లిదండ్రులు బయటికి పోతారు కాబట్టి పోషకాహారం దొరకట్లేదన్న ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నుంచి మళ్ళా స్కూల్స్ పోయిన తర్వాత, హాస్టల్స్ పోయిన తర్వాత అక్కడ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ సన్న బియ్యం ఇచ్చినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెస్ ఛార్జీలు పెంచినాం. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ పోతే అక్కడ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టినాం. దాంతోపాటు అన్ని స్కూళ్ళల్లో అవన్నీ మనకు ఫెసిలిటీస్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంకేదైనా అక్కడ ఉన్న వాష్రూమ్స్ కావచ్చు, కిచెన్ సెట్స్ కావచ్చు, ఆ రూమ్స్ ఏదైనా రిపేర్ ఉంటే కావచ్చు, మనం మొత్తం ఇక్కడున్న పెబ్బేరుతో పాటు వనపర్తితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిల్లలు చదువుకుంటే దేశానికి చాలా అవసరం ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది. మీరు చదువుకుంటే మీకు ఏమి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మన ఈ భారతదేశంలో మోడల్ కావాలనే ఉద్దేశంతో మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ సహకరించాలి. నిన్న మన విద్యాశాఖ వారోత్సవంలో నిన్న ఒక మీటింగ్లో చెప్పిన, అక్కడ పెద్దలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు కొంతమంది లేనట్టున్నారు. వాళ్ళందరికీ నన్ను రిక్వెస్ట్ ఏంటంటే, మన పిల్లలు ఇక్కడ అంగన్వాడీలో ఇంత మంచి బిల్డింగ్ కట్టినాం, గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు ఉంటారు, ఆ టీచర్లకు అంతా డిఎస్సి ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ ఎంట్రెన్స్లు పెట్టి ఆ టీచర్లను అంతా సెలెక్ట్ చేసి ఒక్క ఉద్యోగం టీచర్ పోస్ట్ ఫిలప్ చేస్తే 500 మంది అప్లికేషన్ పెడతారు. అంటే 500 మందిలో ఒక్క టీచర్ అవుతాడు. ఆ ఒక్క టీచర్ మన స్కూల్లోకి వస్తాడు. మళ్ళీ రెండోసారి పెట్టినప్పుడు ఆ 4999 మందిలో ఇంకోరు వస్తారు. అట్లా సెలెక్ట్ చేసి ప్రావీణ్యులైన టీచర్లను ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ మనం పెడతాం. అవునా? దానిలో ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్లు ఎలిజిబుల్ కాని వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో చెప్తాం. ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్ మంచిగా ఉంటాడా, గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ మంచిగా ఉంటాడా? ఇక్కడున్న పెద్ద మనుషులు, అక్కడున్న ప్రెస్ వాళ్ళు, మీరందరూ ప్రజలకు మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మన పిల్లలు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఈ 11 సంవత్సరాల్లో యావరేజ్ ప్రైవేట్ స్కూల్లో 50,000 కడితే 5,50,000 అవుతుంది. 1,00,000 కడితే 11 లక్షలు అవుతుంది. 1,50,000 కడితే 16 లక్షలు అవుతుంది. ఒక్కొక్క కుటుంబం నుంచి 16 లక్షలు, 5 నుంచి 16 లక్షలు ప్రైవేట్ స్కూల్లో కడుతున్నాం. ఆ ప్రైవేట్ స్కూల్ కట్టే ఆ 16 లక్షలు ఒక్క సంవత్సరం ఫీజు ఒక పెబ్బేరు టౌన్లే ఒక్కసారి మీరందరూ అనుకొని, మీరందరూ పిల్లలకు మోటివేట్ చేసి, తల్లిదండ్రులకు మోటివేట్ చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్ తీసుకొస్తే ఎన్ని కోట్లు అయితే తెలుసా? ఓన్లీ పెబ్బేరు మండలం, పెబ్బేరు మున్సిపాలిటీలో 50 కోట్లు అయితే 50 కోట్లు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్కి తెచ్చియండి. గవర్నమెంట్ స్కూల్ ఎట్లా మారుతుంది చూడండి. ఆ రేకులు పెట్టి బ్రోచర్ కలర్ఫుల్ చేస్తే ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి ఆ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, అప్పులు వేస్ట్ చేసుకోకుండా, అప్పులపాలు కాకుండా అందరి తల్లిదండ్రులకు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ అట్లా చేసి గవర్నమెంట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తే అక్కడున్న స్కూల్స్ కానీ, అక్కడున్న అవసరాలు కానీ, గవర్నమెంట్ అవసరాలు కానీ అవన్నీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యా వ్యవస్థను, మెడికల్ వ్యవస్థను అన్ని రెండు చాలా బాగా చేస్తున్నాడు. కాబట్టి దానికి మీరు అందరూ సహకరించి తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకుపోయే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఇక్కడ ఉన్న నాయకులందరూ, విలేకరులందరూ, టీచర్లందరూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ, మిగతా మేధావులందరూ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, దీంతో పాటు ఈ అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ దాదాపు 60 లక్షలు ఇచ్చున్నారు. చాలా తక్కువ ఇది. 60 लाख बहुत कम है और ज़्यादा देना पड़ता. अब इधर से मेरा कॉन्स्टिट्यूंसी में रंगापुर गांव से बहुत आप भी कमा रहा है, गवर्नमेंट को भी टैक्स बन रहा है. इसको लोकल में इधर थोड़ा कॉन्सेंट्रेट करके CSR फंड पूरा आपको कंपनी के इधर कितना प्रॉफिट आ रहा है उतना प्रॉफिट में 2% CSR फंड इधर ही लोकल में एक्सपेंडिचर करने के लिए मैं रिक्वेस्ट कर रहा है. also डिमांड भी कर रहा है. अब करने के लिए अब कोशिश करना है बोल के रिक्वेस्ट कर रहे हैं. मेरे कलेक्टर साहब विदिन 15 डेज में आपको पूरा प्रपोजल भेज देता, आप कंसीडर करने के लिए रिक्वेस्ट करता हूँ. ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన DW గారికి, కలెక్టర్ గారికి, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి అంగన్వాడీ ఇనాగ్రేట్ చేయడానికి చేసిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు అన్న మేఘారెడ్డి గారికి, స్థానిక కలెక్టర్ సురభి గారికి, అదేవిధంగా
ఏబిడి గ్రూప్ నుంచి వచ్చిన డైరెక్టర్ రాజేష్ గారికి, వారి బృందానికి, మున్సిపల్ చైర్మన్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఏబిడి గ్రూప్స్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా తరఫున మా ప్రజల తరఫు నుంచి దాదాపు 13 అంగన్వాడీ దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. దీన్ని అంటే ఇందాక చెప్తున్న కలెక్టర్ గారు అసలు ఏమీ లేకుండా వాళ్ళు కూడా లేకుండా ఎంత పనులు చేస్తున్న పరిస్థితులు ఉండేది. అటువంటిది ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా తయారు చేసినారు. పిల్లల తల్లిదండ్రులు కూడా దీన్ని నీట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర వహించారు. పిల్లలు ఎట్లయితే తీసుకొని వస్తామో వాళ్ళు కూడా ఇలా నీట్గా పెట్టుకునే బాధ్యత తల్లిదండ్రులు కూడా అని చెప్పి తెలియజేస్తారు. అంటే మన ప్రాంతాన్ని మనం నీట్గా పెట్టుకుంటే పిల్లలకు కూడా ఈ స్థాయి నుంచి పోయే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి స్కూల్కి పోయే సమయానికి అంగన్వాడీనే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇది వస్తుంది. ఈ పిల్లలకు అసలు విద్యాభ్యాసం అంతా ఇక్కడే చదువుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నీట్గా చేసుకొని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన ఏపీ గ్రూప్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, ఇక్కడికి ముంబై నుంచి వచ్చిన డైరెక్టర్ సిఎస్ఆర్ అలైడ్ బ్రూవరీస్ డెవలపర్స్ డిస్టిలరీస్ రాజేష్ గారు, ఉమాశంకర్ గారు, ఇక్కడికి వచ్చేసిన ఏబిడి టీం మొత్తం అండ్ డిడబ్ల్యూ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు దాదాపు 13 అంగన్వాడీ సెంటర్లకి ఏబిడి కంపెనీ తరఫు నుంచి పెప్పేర్ మరియు శ్రీరంగపూర్ మండలాలలో ఇదివరకు శిథిలావస్థలో ఉన్న మన బిల్డింగ్లని రిపేర్లు చేసి మంచి ఫ్లోర్లు వేసి పెయింటింగ్ చేసి ఈ సెంటర్కి నేను ఇదివరకు వచ్చుండే. ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా లేకపోతే వాళ్ళకి ఈ కాంపౌండ్ వాల్ కూడా మీరు కడితే బాగుంటుందంటే అప్పటికప్పుడే వాళ్ళు కట్టించినారు. సో మనందరం కూడా ఏబిడి కంపెనీకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో ఇలాగే ఇందాక చైర్మన్ గారు చెప్పారు, ఇంకా చాలా కూడా మనకు అవసరాలు ఉన్నాయని. సో మనం కూడా ఏబిడి టీమ్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. Yes, Honorable Chairperson has said that there are a lot of other requirements in the town. So we'll keep requesting your company and keep troubling you. But thank you so much for sanctioning us these works. And మీరు కూడా ఈ కొత్త ఫెసిలిటీని ఉపయోగించుకొని మోడల్ అంగన్వాడీ సెంటర్స్గా చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. Honorable Chairman, Sports Authority, sir, Municipality Chairman, sir, and rest all, Madam, rest all, everyone. For South India, Allied Blenders and Distillers Limited, जो यहाँ पेबर में है, हमारे लिए सबसे लार्जेस्ट डिस्टिलरी कम बॉटलिंग कॉम्प्लेक्स है. हमारे आगे वाले प्लान्स में भी बहुत एक्सपेंशन का प्लान है. मैं पर्सनली ऑनरेबल एमएलए सर को थैंक यू बोलना चाहूँगा कि उनके निर्देश पे एंड उनके डायरेक्शन पे ये सब काम सीएसआर का इनिशिएटिव हम कर रहे हैं. ऑनरेबल कलेक्टर सर का सपोर्ट हमेशा हमारे साथ रहा है. For each and everything he has been telling us and guiding us all through the process as to how to execute ये जो CSR के जितने सारे सेंटर्स हैं, स्कूल्स एंड कॉलेजेस में RO प्लांट एंड वाटर प्यूरिफायर जो हम सेटअप कर चुके हैं, इसके लिए भी उन्होंने मार्गदर्शन दिया है. उसके लिए मैं थैंक यू कहना चाहूँगा कलेक्टर सर को. एंड छोटे छोटे बच्चे, ये हमारा रिस्पॉन्सिबिलिटी है एज ए CSR प्रोजेक्ट के हिसाब से कि जितना हमसे हो पाएगा वी विल कंटिन्यू टू डू दिस वेलफेयर एक्टिविटी ऑल थ्रू द ईयर. थैंक यू సో మచ్ ఎవ్రీవన్. ఏబిడి కంపెనీకి చెందిన అధికారులు ఇంత స్థితిలో ఉన్న బిల్డింగ్ను పెయింట్ వేయించి కాంపౌండ్ నిర్మాణం చేయించి ఇంత దీనికి సహకరించిన ప్రతి శాసనసభ్యులు తూడు మేఘారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, మా వనపర్తి జిల్లా కలెక్టర్ రాధాసురెడ్డి సార్ గారికి, అలాగే ఈ కంపెనీ వారికి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు. తర్వాత ఇటువంటి కార్యక్రమం ఇంకా వేరే చోట్ల కూడా చాలా ఉండేది సార్. ఇది మా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం, మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తున్నాం. ఇంకా ఇవే కాక ఇంకా కొద్దిగా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. దాన్ని కూడా పూర్తి చేస్తే మీకు మీ కంపెనీకి మంచి పేరు వస్తుంది, మా పదవిలో ఉన్నందుకు మాకు కూడా పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ మాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాం. అండ్ డిస్టిలర్స్ కంపెనీ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు మేము ఇక్కడ
ఈ అంగన్వాడీ సెంటర్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అలాంటి బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ ఈ సంవత్సరం మీన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 13 అంగన్వాడీ సెంటర్స్లో రినోవేషన్ చేశారు. మోడల్ అంగన్వాడీ సెంటర్ లాగా తయారు చేశారు. అండ్ సో మాకు చాలా సంతోషం ఫీల్ అవుతుంది. అండ్ ఈ టైప్లో వెల్ఫేర్ స్కీమ్స్ కంపెనీ సైడ్ నుంచి రెగ్యులర్గా ఫ్యూచర్లో కూడా చేస్తాం. అండ్ ఈ ఫెసిలిటీ ద్వారా జనాలు కూడా బెనిఫిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఇది మనకు అదృష్టం అనుకోవాలి. అంగన్వాడీ బిల్డింగ్కి ఇది ఒకప్పుడు శిథిలావస్థలో ఉండే, ఇక్కడ పందులు కాంపౌండ్ గా లేకుండా ఉన్నందుకు సార్ వాళ్ళు ఎమ్మెల్యే సార్ కలెక్టర్ సార్ ఇనిషియేటివ్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకు ఏబిడి కంపెనీ అయిన ధ్రువం ఎన్జిఓ నుంచి మనకి ఇక్కడ ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళ నుంచి చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. మనకు పేపర్కి రావడం కానీ ఇక్కడ పందులు వస్తున్నాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇది అని. సో వాళ్ళు ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకి ఇచ్చిన ఏబిడి కంపెనీ గారికి ప్లస్ ధ్రువ ఎన్జిఓ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమాశంకర్ గారికి మాట్లాడాల్సింది కోరుచున్నాను.